మీకు తెలుసా? డబ్బు సంపాదించడం గొప్ప కాదు. దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా 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 గొప్ప. ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకతను ఆర్టీసీ ఎంప్లాయీ, మరో వ్యక్తి వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. ఆర్టీసీ ఎంప్లాయీ నెలకు రూ. 50,000 సంపాదిస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ నెలకు రూ. 2,00,000 సంపాదిస్తున్నాడు. కట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాతకి ఆర్టీసీ ఎంప్లాయీ దగ్గర 2,00,00,000 ఆస్తి ఉంది. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ దగ్గర అప్పులు మిగిలాయి. అప్పుల్లో కూరుకుపోయాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఇక్కడ ఆర్టీసీ ఎంప్లాయ్ ఏమో తక్కువ జీతం ఉన్నది. 20 సంవత్సరాల తర్వాత ధనవంతుడయ్యాడు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఎక్కువ జీతం కలిగి ఉన్నాడు. కానీ 20 సంవత్సరాల తర్వాతకి అప్పుల్లో కూరుకుపోయాడు. వీటన్నిటికీ ఒకటే సమాధానం. కోట్లాది మంది జీవితాలను పరిశీలించి రచయిత ఒక మంచి బుక్కును అందించడం జరిగింది. సంపద అనేది, డబ్బనేది జీవితంతో రాదు. మనస్తత్వంతో వస్తుంది. మన ఆలోచన విధానంతోని వస్తుంది అని ఈ బుక్కు 'ది సైకాలజీ ఆఫ్ మనీ' డబ్బు మనస్తత్వం రాసిన వారు మోర్గన్ హౌసెల్. ఈ పుస్తకం మనకు ఏం నేర్పిస్తుందంటే షేర్ మార్కెట్ ఎలా చేయాలో చెప్పదు. బిజినెస్ ఎలా చేయాలో చెప్పదు. కేవలం డబ్బు గురించి మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మనకు మన జీవితాలలో, మన స్కూల్ లెవెల్‌లో గానీ, మన ఇంట్లో గానీ, మన చుట్టుపక్కల వారు గానీ, మనకెప్పుడైనా ఆర్థిక విషయాలు బోధించరు. మంచిగా చదువుకో, జాబ్ కొట్టు. మంచి చదువుకుంటే నీకు జాబొస్తుంది. మంచిగా చదువుకుంటే నీ జీవితం సెట్ అవుతుంది అని చాలామంది చెప్తారు. కానీ జాబొచ్చిన తర్వాతకి ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఏ విధంగా సేవ్ జేసుకోవాలి? అని ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేది ఎవ్వరు గూడా నేర్పించరు. అది తెలవక చాలామంది నష్టపోయి ఉంటారు జీవితాలను. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. రాబోయే 10, 20 సంవత్సరాలలో ఈ కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఖచ్చితంగా మార్చవచ్చు. రచయిత మొదట చెప్పే విషయం ఏంటంటే, డబ్బు సంపాదించడం ఒక గొప్ప కళ, గొప్ప నైపుణ్యం. కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా చాలా క్రమశిక్షణతోని కూడుకున్న విషయం. మన ఇంట్లో పెద్దవాళ్ళుంటే అడగండి, చాలామంది చెప్తారు, "అరే! డబ్బు సంపాదించడం ఏముందిరా? డబ్బు సంపాదించడం గొప్ప కాదు. దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప" అని చాలామంది చెప్తుంటారు. డబ్బనేది లెక్కలేసుకునే లెక్కల బుక్కు కాదు. అది మన ఆలోచన, మన మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగంటే చాలామంది చాలా డిగ్రీలుంటాయి. చాలా చదువుకొనుంటారు. బిజినెస్ చేస్తూ ఉంటారు. చాలా సంపాదిస్తుంటారు. తీరా చూస్తే నెల ఆఖరిలో అకౌంట్‌లో పైసలుండవు. చేతిలో డబ్బులుండవు. మళ్ళీ కుటుంబం గడవడానికి వీళ్ళనో, వాళ్ళనో 5,000, 10,000 బదులడుక్కోవాల్సిన పరిస్థితొస్తది. ఎందుకంటే డబ్బు సమస్యలు లెక్కల వల్ల రావు. మన మనస్తత్వం, మన ఆలోచన వల్ల వస్తాయి. ఇక్కడ రచయిత రెండో విషయం చెప్తున్నాడు ఏంటంటే, ధనవంతుడుగా కనిపించడం వేరు, నిజంగా ధనవంతుడుగా ఉండడం వేరు. ఈ రెండిటికి మధ్య చాలా తేడా ఉంది. ఏంటంటే రిచ్ వర్సెస్ వెల్త్. రిచ్ అంటే ధనవంతుడు. వెల్త్ అంటే సంపద ఉన్నవాడు. గమనించండి, ఈ రెండిటికి చాలా తేడా ఉంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి చాలా వైట్ అండ్ వైట్ బట్టలేసుకొని నీట్‌గా ఉండి ఒక పెద్ద కార్ నుండి దిగుతాడు. అందరూ అతన్ని చూడగానే ఒక ఐడియాకొచ్చేస్తారు. ఏంటంటే, అబ్బా! ఈ వ్యక్తి చాలా ధనవంతుడుగా ఉన్నాడు. ఈ వ్యక్తి చాలా రిచ్ పర్సన్‌గా ఉన్నాడు అని చాలామంది అనుకుంటారు. అదే మరొక వ్యక్తి మామూలు బైక్ మీద వస్తాడు. అతన్ని చూడగానే ఇతని దగ్గర డబ్బు లేదేమో, చాలా పేదవాడిలాగా కనిపిస్తున్నాడు అని అనుకుంటారు. తీరా చూస్తే ఆ కారు నుంచి దిగిన వ్యక్తికి ఈఎంఐలుండొచ్చు. ఆ కారు లోన్‌లో ఉండొచ్చు. అతను ఎక్కడ ఎన్ని అప్పులు చేసి ఉండవచ్చో మనకు తెలియదు. అదే ఈ సాధారణ వ్యక్తి, బైక్ మించి దిగిన వ్యక్తి, అతని అకౌంట్‌లో సేవింగ్స్ ఎక్కువగా ఉండవచ్చు. అతని దగ్గర సంపద ఉండవచ్చు. అదే మనం వెల్త్‌గా పరిగణిస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ధనవంతుడిగా ఉండడం వేరు, నిజంగా ధనవంతుడుగా ఉండడం వేరు.
రైటర్ చెప్పేది ఒకటే మాట ఏంటంటే, వెల్త్ ఈజ్ వాట్ యూ డోంట్ సీ. మనకు కనిపించినదంతా గూడా సంపద కాదు. రచయిత ఇంకో విషయం చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే, చుక్క చుక్కగా చెరువు నిండుతుంది. చిల్లు పడితే క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. ప్రపంచంలో ఎనిమిదవ వింత ఏదైనా ఉంది అంటే అది కాంపౌండింగ్. అంటే మనం చక్రవడ్డీ అంటాం గదా! ఆ చక్రవడ్డీ కాంపౌండింగ్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక రైతు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. వర్షం పడగానే వెంటనే పంట వస్తదా? ఎప్పుడు గూడా పంట వస్తదని అనుకోడు. వర్షం పడిన వెంటనే భూమిని దున్నడం, విత్తనాలు జల్లడం, అందులో కలుపు మొక్కలు తీయడం, కొన్ని రోజుల తర్వాతకి ఆ భూమంతా గూడా పంట కనపడుతుంది మనకు. అప్పుడు మన పంట చేతికొస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలే. ప్రతిదానికి కొంత సమయం పడుతుంది. ఇక్కడ కాంపౌండింగ్ అన్నా గదా! ఏంటంటే ప్రతి నెల మీరు కొద్దిగా సేవింగ్ చేసుకుంటూ పోతే 10, 20 సంవత్సరాల తర్వాత మనకు చాలా పెద్ద అమౌంటు కనిపిస్తుంది. అప్పుడు మీ పిల్లలు, "నాన్న మీరు అప్పుడు సేవ్ చేయడం చాలా మంచిదయిందని" అంటూ ఉంటారు. పంట పండించడం ఒకటే కాదు. పంట పండించడం ఒకటే తెలవదు ఎప్పుడు రైతుకు. ఆ పంటని, ఆ విత్తనాలని గాదెలో దాయడం రైతుకు తెలుసు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ గాదెలో ఉన్న విత్తనాలను తీసి మళ్ళీ పంట మొదలుపెట్టవచ్చని. ఇక్కడ రచయిత మరొక విషయం చెప్తున్నాడు ఏంటంటే కంపారిజన్. అంటే ఇతరులతో ఎప్పుడు గూడా మనం పోల్చుకోకూడదు. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి ఒక పెద్ద శత్రువు అయిపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తి కారు కొని ఇలా ఫోటో పెడతాడు. ఒక వ్యక్తి ఫారిన్ ట్రిప్స్‌కెళ్ళి ఇలా ఫోటో పెడతాడు. ఒక వ్యక్తి కొత్త ఇల్లు కొని ఫోటో పెడతాడు. మీకు నిజంగా తెలియదు. కొంతమంది అయితే అందరూ అనట్లేదు ఇక్కడ. కొంతమంది ఈఎంఐలు, లోన్‌లు తీసుకొని మరీ ఫారిన్ ట్రిప్స్‌కెళ్తారు. వారి హైలైట్స్ అన్నీ మనకు ఫోటోస్ రూపంలోనే కనిపిస్తాయి. కానీ వారి వెనకాల ఎన్ని ఈఎంఐలున్నాయి, ఎన్ని లోన్స్ ఉన్నాయి, వారు ఎంత అప్పుల్లో ఉన్నారనేది మనకు తెలియదు. మనకి ఇవన్నీ తెలియక మనం వారితోని కంపేర్ చేసుకొని, వారితోని మనం పోల్చుకొని, మనం గూడా ఏదో ఒకటి చేయాలని జెప్పి అన్నీ లేని అలవాట్లన్నీ చేసుకుంటూ పోతే మన లక్ష్యం, మన కుటుంబం, మన పిల్లలు, మన కలలు, మన ఆనందాన్ని గూడా వాళ్ళ చేతిలో పెట్టినట్టే అవుతుంది. ఇక్కడ రచయిత మరొక లెసన్ చెప్తున్నాడు ఏంటంటే, స్వేచ్ఛ. డబ్బు ఇచ్చే స్వేచ్ఛ ఏ విధంగా ఉంటదనేది మరొక అంశం చెప్తున్నాడు. మనీస్ గ్రేటెస్ట్ వాల్యూ ఈస్ ఫ్రీడమ్. డబ్బు ఇచ్చేది స్వేచ్ఛ ఏ విధంగా ఉంటదనేది చూద్దాం. ఇక్కడ డబ్బంటే బంగారం గాదు. డబ్బంటే కారు కాదు. డబ్బంటే మనకు ఆపద సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో మనల కాపాడగలిగేది. మనకొక నిర్ణయాలు తీసుకోవడానికి, మన భవిష్యత్తుని మనం కాపాడుకోవడానికి, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడేది డబ్బు. ఇక్కడ అందరూ పొదుపును వేరే విధంగా చూస్తారు కానీ, డబ్బు ఇచ్చేది అత్యవసర పరిస్థితుల్లో మనల్ని ఆదుకోవాలి. పిల్లలకు ఫీజు కట్టడంలో ఆదుకోవాలి. మనకు ఉద్యోగం నచ్చకపోతే, ఆ ఉద్యోగాన్ని వదిలేసి కూడా మనసుకు నచ్చిన పని చేసే ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి దాన్నే మనం పొదుపు అంటాం. డబ్బుంటే మన నిర్ణయాలు గూడా స్వేచ్ఛగా తీసుకోవచ్చు. అందుకే ఆథర్ చెప్తున్నాడు, మనీస్ గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ ఫ్రీడమ్ అని. అన్న ఈ పుస్తకం చదివాక నాకొక విషయం అర్థమైంది. మనం జీవితమంతా డబ్బు వెనకాల పరిగెత్తుతాం. కానీ డబ్బు మన వెనకాల రావాలంటే ముందు మన అలవాట్లు మారాలి. మన ఆలోచన మారాలి. ఈరోజు ఇంటికి వెళ్ళాక ఒక పని చేయండి. మీ ఖర్చులన్నీ మీ నెలలో ఎన్ని ఖర్చులు చేస్తారో ఆ నెల ఖర్చులన్నీ గూడా ఒక లిస్ట్ ఔట్ రాయండి. అవసరం లేని ఖర్చు గూడా కొంత ఉంటుంది అందులో. అవి ఐడెంటిఫై చేయండి. ప్రతి నెల మనం ఏదో ఒకటి అనవసరంగా కొంటూ ఉంటాం. ఆ డబ్బును నెల మీరు సేవ్ చేయండి. ఆ నెల సేవ్ చేసింది మీకు కొన్ని సంవత్సరాల తర్వాతకి ఒక పెద్ద అమౌంట్ కనపడుతుంది. మీ ఇంట్లో వాళ్ళు గానీ, మీ వాళ్ళు గానీ, మీ పిల్లలు గానీ, నాన్న మీరు తీసుకున్న ఒక మంచి నిర్ణయం వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నామని మిమ్మల్ని తప్పకుండా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. డబ్బు సంపాదించడం గొప్ప గాదు. దాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప విషయం అని ఈ బుక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మన నిజ జీవితంలో గూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగే ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు మనల్ని ఆదుకోకుండా సొంత అనుకున్న వాళ్ళే మనల్ని ఎవ్వరు కాపాడలేని సిట్యుయేషన్ గూడా
ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు. ఈరోజు చేసే నీ చిన్న పొదుపే రేపటికి నీ భవిష్యత్తుకి ఒక పెద్ద ఆర్థిక స్వేచ్ఛ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.